అరే కృష్ణ, నాకేందిరా ఇది? ప్రతిరోజు నువ్వు వస్తావు, తనని చూసినా అవుతావు, తను నిన్ను చూసినా అవుతుంది. పదరా పోదాం, టైం అవుతుంది. అరే ఒక 2 minutes రా, తను వచ్చేస్తుంది. ఈరోజు మాట్లాడతా పక్కా. ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నావు, నేను ఇలా రోడ్ మీద నిల్చోబెడుతున్నావు. రే ఈరోజు పక్కా మాట్లాడతాను రా. అరే తను వస్తుందా? ఒరే, నువ్వు పెద్ద మాయల్ ఫకీర్లా ఉన్నావురా. వెనక్కు చూడకుండా ఎలా చెప్పేశావు? అంటే వస్తుందా? తనే. నాకు తెలుసురా నువ్వు చెప్పవని. అరే నాకు మాట్లాడాలనే ఉందిరా, కానీ భయం. కావాలంటే ఇప్పుడు మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడతా. అవునా, వెళ్ళి మాట్లాడు. నాకు తెలుసురా, మీరు చూసుకోవడం తప్పితే మాట్లాడుకోవడం ఉండదని. ఛీ, చూస్తూ ఉండరా, ఏదో రోజు నేను మాట్లాడిపోతే అప్పుడు అడుగు. సరే చూస్తా. ఎందుకే తనతో మాట్లాడవు? పాపం ప్రతిరోజు నీ కోసం వస్తున్నాడు కదా. అదే ఏమనుకుంటారో అని. అవునా, అయితే ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. అమ్మో, ఇప్పటికిప్పుడు అంటే కష్టం. సరిపోయింది. అరే మూర్తి, ఏంట్రా? ఒక లెటర్ రాయాలరా. ఎవరికి? ఇంటికా? మరి ఆ అమ్మాయికి. మాట్లాడరా అంటే మాట్లాడవు కానీ లెటర్లు రాయాలంట. లెటర్లు? అరే మాట్లాడలేకే కదరా లెటర్ రాస్తా అన్నా. అది కూడా పాయింటేలే. ఆ పెన్ను పేపర్ పట్టుకురా పో. అరే ఇదిగో ఇదిగో రాయరా. ఏం రాయాలి? లవ్ లెటర్ రా. లవ్ లెటరా? అదేదో నువ్వే రాసుకోవచ్చు కదరా. నాకు రాదురా, నువ్వే రాయ్. ఆ? అంటే తప్పులు వస్తాయేమో అని. సరేలే చెప్పు. నా ప్రియా, నేను నీ కృష్ణ రాయనున్న ఈ ప్రేమ ఉత్తరం. ఆపరా. రే అదొద్దురా. హే ఆపో. ఏమైందిరా? ఏమైందేంట్రా? నువ్వు కమలాస, నేను రోష్ని. నా ప్రియా ప్రియతమా అనుకుంటూ బామలా ఆలోచిస్తావేంట్రా? మరి ఇంకెలా రాయాలరా? అంటే అది మంచి ఫీల్తో రాయాలరా. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అది పేపర్ మీద పెట్టాలి. సరేనా మూర్తి, నేను చెప్తాను, నువ్వు రాసి. సరే చెప్పు. నా ప్రియా. రేయ్ నువ్వు రాయరా బాబు ఫస్ట్. సరే చెప్పు. నా ప్రియా, నేను నీ కృష్ణ రాయనున్న ఈ ప్రేమ ఉత్తరం. నేను నీ ఎదురుగానే ఉన్నట్టు. ఎదురుగా ఎందుకురా, అప్పుడు పక్కనే ఉంటావుగా. నువ్వు రాయరా మూర్తి. డన్రా. ఈ లెటర్గా నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావనుకో. కొడుతుందా? లేదురా, ముడుములు వేయించుకుంటుంది. సరేరా, థ్యాంక్స్ రా మూర్తి. కృష్ణ, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవునా అండి? అవును, ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్పి ఆపాను కానీ ఇప్పుడు మా ఇంట్లో ఆగడం లేదు. నేను నా ఉద్యోగం పని మీద తిరుగుతున్నానండి ప్రతిరోజు. అవును, కానీ నేను ఇంట్లో ఏం చెప్పి ఆపాలి? మీరు అలా ఏడవకండి, నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నాన్నగారు. ఏంటమ్మా, ఎవరు అబ్బాయి? తిను కృష్ణ అని. అని కృష్ణ అని నా స్నేహితుడు. ఓహో, మరి ఇంటి దాకా తీసుకొచ్చావే? ఇలాంటి వాళ్ళని గేట్ పెట్టని తెలీదా? అంటే నేను స్నేహితుడిని మాత్రమే కాదండి. అంటే అండి అది. ఇంకొక మాట మాట్లాడమంటే నాలుక కోస్తా. నాన్న, మేము చెప్పేది ఒకసారి వినండి నాన్న. ఏమే, దీని లోపలికి తీసుకెళ్ళు.
ఎరా నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? చూడండి, మీరు చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా గారాభంగా పెంచుంటారు. నేను మరీ మీ అంత బాగా కాకపోయినా నాకున్నంత వరకు చాలా బాగా చూసుకుంటానండి. ఏముందిరా నీ దగ్గర చూసుకోవడానికి? ఆ? అయినా నీతో మాట్లాడేంట్రా? పోరా! ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది? పో! ఒకసారి నేను చెప్పేది వినండి. అర్థం నానా